ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వంకాయకి గ్రేవీ అయితే పెడుతున్నాము. ఇది చూసారు కదా, గ్రీన్ బటానీ, ఆనియన్స్ చిన్నగా కట్ చేసి, టమాటా కూడా గ్రేవీ పెట్టేసి వేయాలి. దీంట్లో గ్రీన్ బటానీ, జీడిపప్పులు. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాగా గ్రేవీ అయిన తర్వాత అప్పుడు వంకాయలని ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దించేసుకోవడమే. చూసారు కదా, వంకాయ, జీడిపప్పు, గ్రీన్ బటానీ కర్రీ. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వంకాయ, జీడిపప్పు, గ్రీన్ బటానీ కర్రీ రెడీ. చూసారు కదా, నుప్పుల మీద వండిన వంకాయ, జీడిపప్పు, గ్రీన్ బటానీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. అది చికెన్, మటన్, ఫిష్ ఏమి అసలు ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఇవి మంట మీద ఉడికింది కాదు, ఓన్లీ నిప్పుల మీద ఉడికిన వంకాయ, జీడిపప్పు, గ్రీన్ బటానీ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా నిప్పుల మీద వండుకోండి. ఇలాగా అరటి తోట